పిల్లలకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంట, మీ పూర్వపు అజ్ఞాన దశలో, అంటే ఒకప్పుడు మనము లోకములో ఉన్నాము కదా, లోకములో ఉన్నప్పటి అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మనకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకుండా, ఒక విషయం నేను ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే, మనము దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధిలో మనము నిలబడిన తర్వాత, నిలిచిన తర్వాత, లోకములో మనకున్న ఆశలు, లోకములో మనకున్న ఆలోచనలు ఇవన్నీ తిరిగి మరలా మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. అందుకే చూడండి, ఎప్పుడు కూడా బాప్తిస్మం తీసుకున్న కొద్ది రోజులకు బాగానే ఉంటారు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరలా పడిపోతూ ఉంటారు. బాప్తిస్మం తీసుకున్న కొన్ని రోజుల్లో, కొన్ని నెలలో చాలా భక్తిగా ఉంటారు, ఆ తర్వాత మరలా యథావిధి జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, పడిపోయారండి వాళ్ళు, తప్పిపోయారండి వాళ్ళు, విశ్వాసంలో నుండి తొలగిపోయారండి అని మాట్లాడుతూ ఉంటాం. లోకం మనలోనికి వచ్చేసింది అంటూ ఉంటాం. మనకి ఇక్కడ ఉన్న అతిపెద్ద ప్రమాదం ఏంటంటే, మనము పూర్వపు స్థితిలో ఉన్నప్పుడు మనకి ఏ ఆశలైతే ఉన్నాయో అవే ఆశలు మనకి మరలా యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనల్ని వెంబడించే అవకాశం ఉంది. అందుకే దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా చాలామందికి ఆశలు చావవు, చాలామందికి కోరికలు చావవు, చాలామందికి ఉద్దేశాలు చావవు. లోకములో ఉన్నప్పుడు ఏవేవైతే ఉన్నాయో దేవునిలోనికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా వెంట వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, మన జీవితాలలో, మన కుటుంబాలలో పవిత్రత అనేది లేదా పరిశుద్ధత అనేది ప్రాముఖ్యమైన విషయం. కుటుంబ పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకోవాలి, అది మన మీద ఉన్న బాధ్యత. కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరి పవిత్రత మన మీద ఉందన్న సంగతి మీరు మర్చిపోకూడదు. యోబు గారి కుటుంబాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, తన పిల్లలు తమ్మును తాము అపవిత్రపరుచుకుంటున్నారేమో, తమ పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నారేమో అని చెప్పి ప్రతిరోజు కూడా తన పిల్లల విషయమై దహన బలి అర్పించి పిల్లల్ని శుద్ధి చేసే కార్యక్రమాలు చేసేవాడట యోబు గారు. ఈరోజు పిల్లలు ఎక్కడ తమ పవిత్రతను పోగొట్టుకుంటున్నారో, ఎక్కడ తమ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారో అని చెప్పి పిల్లల పవిత్రత, పరిశుద్ధతల విషయమై బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులు సమాజంలో కావాలి. ఎందుకంటే లోకములోనికి ఒకసారి మనం అడుగుపెట్టి వెళుతూ ఉన్నప్పుడు లోకమంతా తన పవిత్రతను పాడు చేసుకుంటుంది, పరిశుద్ధతను పాడు చేసుకుంటుంది. ఎవరైతే లోకములో అడుగు పెడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ పవిత్రతను, పరిశుద్ధతను పాడు చేసుకునే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరైనా ఏమైనా చెబితే నీకేంటి నా ఇష్టం అంటున్నారు, నా జీవితం నా ఇష్టం అంటున్నారు, నా బ్రతుకు నా ఇష్టం అంటున్నారు, నా సంపాదన నా ఇష్టం అంటున్నారు, నా మనస్సు నా ఇష్టం అంటున్నారు, నా ఆలోచన నా ఇష్టం అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ దాన్ని అంతము నాశనానికి నడిపిస్తుంటే నాశనం వైపు వెళ్ళిపోతున్నారు, కానీ జీవము వైపు చాలామంది రావట్లేదు. అలాంటి మార్గములో నీ పిల్లలు ఉంటున్నారేమో, లేదా నీ కుటుంబంలో ఎవరైనా ఉంటున్నారేమో, నీ భర్త ఉంటున్నాడేమో, నీ భార్య ఉంటుందేమో. చూసుకోవలసిన బాధ్యత కుటుంబములో ఉన్న వారిగా మన మీద ఉంది. కనుక కుటుంబము యొక్క పవిత్రత ఎప్పుడూ పాడవకూడదు, కుటుంబం యొక్క పరిశుద్ధత ఎప్పుడూ పాడవకూడదు. కనుక దేవుని ఎదుట మోకాళ్ళుని, ఆ రోజంటే బలులు వాళ్ళు అర్పించి పరిశుద్ధతను, పవిత్రతను తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేసేవారు. కానీ ఈరోజు మనకున్నది ఏంటో తెలుసా? మోకాళ్ళ ప్రార్థన. మనకి ఒక్కటే బలి, అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలి. అది జరిగింది, ఆ బలి ప్రభావము ఇంకా మన మీద నిలుస్తూ ఉంది. కనుక మనము చేయవలసింది ఆయన పాదాల చెంత మోకాళ్ళుని, ప్రభువా నా కుటుంబంలో ఎవరు తమ పవిత్రతను పాడు చేసుకుంటున్నారు, తండ్రి నా కుటుంబంలో ఎవరు తమ పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నారు, దేవా నా కుటుంబంలో ఎవరు తమ్మును తాము నాశనము చేసుకుంటున్నారు, దయచేసి వారిని కడిగి శుద్ధి చేయి, దయచేసి వారి తలంపులు శుద్ధి చేయి, వారి మార్గాలు శుద్ధి చేయి, వారి ఆలోచనలు శుద్ధి చేయి, వారి జీవితాలను శుద్ధి చేయి, వారి పవిత్రతను తిరిగి పునరుద్ధరించు, వారి పవిత్రతను కాపాడు ప్రభువా అని చెప్పి దేవుని ఎదుట మనం ప్రార్థన చేయవలసిన అవసరం మనకుంది. ఎన్ని కుటుంబాలు ఇలా చేస్తున్నాయి ఆలోచించండి ఒకసారి. వాక్యము కుటుంబం విషయంలో మనకి నేర్పిస్తున్న బాధ్యత. మన కుటుంబంలో అందరూ దేవుని పవిత్రత కలిగి ఉండాలి, దేవుని పరిశుద్ధత కలిగి ఉండాలి.
అది మనము జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అందుకే కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా అనుదినము దేవునికి ప్రార్థన చేయువారై ఉండాలి, అనుదినము దేవుని వాక్యాన్ని చదువువారై ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉంచువారై ఉండాలి, అనుక్షణము దేవుని ఆలోచనలతో నిండి ఉండాలి. క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి హాజరవుతూ ఉండాలి. ఇవి మన పవిత్రతను కాపాడే సాధనాలు. ఇవన్నీ కూడా మన పవిత్రతను కాపాడేటువంటి మార్గాలు. ఇవన్నీ కూడా నీ పవిత్రతను నువ్వు కాపాడుకోలేవు, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోలేవు. కారణం ఏంటి? మనము బలహీనులమైన మానవులము. మనము దేవునితో కలవగలిగితే దేవుడు మన పవిత్రతని పరిశుద్ధతని కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మొదటిది కుటుంబాలలో విధేయత ఉండాలి, రెండవది కుటుంబాలలో విశ్వాసం ఉండాలి, మూడవది కుటుంబాలలో ప్రేమ ఉండాలి, నాలుగవది కుటుంబములో పవిత్రత ఉండాలి. పవిత్రమైన కుటుంబాలలో, పరిశుద్ధత ఉన్న కుటుంబాలలో దేవుడు నిలిచి ఉంటాడు. కారణం ఏంటి? ఆయన పరిశుద్ధుడు. అపవిత్రతను ఏమాత్రము కూడా ఆయన సహించడు. కాబట్టి ప్రియులారా, మనము మన కుటుంబాలలో పవిత్రతను కాపాడుకునే బాధ్యత గలవారమై ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వారి కుటుంబాలలో ఈ 4 లక్షణాలను ఒకసారి ఆలోచన చేయండి. ఇక కుటుంబములలో కావలసిన 5వది సహనము. ఒకరిని ఒకరు సహించుకునే లక్షణము కుటుంబములో కావాలి. ఒక విషయాన్ని నేను మీకు చెబుతాను. ఒక కుటుంబంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అంతమంది ఒకే విధమైన మనస్తత్వం కలిగి ఉండరు. ఒక్కొక్కరి మనస్తత్వం వేరు. అందరూ ఒకే విధమైన ఆలోచనలు కలిగి ఉండరు. అందరికీ ఒక రకమైన ఇష్టాలే ఉండవు. అందరికీ ఒక రకమైన ఉద్దేశాలే ఉండవు. కుటుంబాన్ని కూర్చో, వ్యక్తిగత జీవితాన్ని కూర్చో, లేదా వారు తీసుకునేటువంటి నిర్ణయాలను కూర్చో, రకరకాల అభిప్రాయాలు అందరికీ ఉంటాయి కుటుంబంలో. వీటి మధ్య సరైనటువంటి పొంతన లేకపోవడం వలన మన కుటుంబంలో మన వారి మధ్యలోనే ఒక్కొక్కసారి అల్లర్లు రేగుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి గొడవలు జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి గలిబిలు రేగుతూ ఉంటాయి. ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటారు, ఒకరినొకరు వేలెత్తి చూపించుకుంటూ ఉంటారు, ఒకరిని ఒకరు గాయపరుచుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత నుంచి ఏమైనా జరగచ్చు. అయితే దేవుని కుటుంబములో ఉన్న మనము, దేవుని పిల్లలుగా ఉన్న మనము, ఈ వాక్యము మనకి నేర్పిస్తుంది ఏంటంటే సహనము మన జీవితాలకి కావాలి. మనము సహించాలి. ఎదుటి వారి పట్ల మనము సహన గుణాన్ని అలవాటు చేసుకోవాలి. నా భర్త, భార్య, నా పిల్లలు, నా తోబుట్టువు, నా బంధువు, నా వారు, నాకు కావలసిన వారు, నేను సహించాలి. ఎందుకు సహించమని చెబుతున్నానో తెలుసా? మన జీవితంలో మనము కలిగి ఉన్న సహనాలు దేవుని మీద నుండి మన దృష్టి పోకుండా, దేవుని వాక్య ధర్మాల నుండి మనము తప్పిపోకుండా కాపాడతాయి. సహనము మన జీవితంలో లేకపోతే ఏం జరుగుతుందో చెప్పనా? సహనము మన జీవితంలో లేకపోతే మనకి కష్టాలు ఎక్కువైపోతాయి, మనకి గలిబిలులు ఎక్కువైపోతాయి, మన కుటుంబాలు ముక్కలైపోతూ ఉంటాయి. కుటుంబము ఎల్లప్పుడూ కలిసి ఉండాలి అంటే సహనము కంపల్సరీగా ఉండాలి. సరే, ఆవేశాన్ని బట్టి ఇప్పుడు ఏదో మాట అనుకున్నాం, ఆవేశాన్ని బట్టి ఇప్పుడు ఏదో మనం కొట్టుకున్నామో తిట్టుకున్నామో, ఆవేశాన్ని బట్టి మనం ఏదో తొందరపడ్డాం, తిరిగి మరలా సాయంత్రానికో మరు నిమిషానికో మరుసటి రోజుకో సమాధానకరమైన పిల్లలుగా కలిసిపోవాలి. అది దేవుని కుటుంబం యొక్క లక్షణం. అది లేదా నువ్వు దేవుని కుటుంబం కాదు, దేవుని కుటుంబంలో ఉన్నవాడివి కాదు. నేను రోషము కలిగిన వాడిని, రోషము కలిగిన దాన్ని, నేను పౌరుషం ఉన్నదాన్ని, నేనేం తక్కువ ఉన్నవాడిని కాదు, నాకు మాత్రం ఆ మానవం లేదా, మర్యాద లేదా, నేను మాత్రం మనిషిని కాదా, ఇలాంటివేవి కూడా దేవుని దగ్గర పనిచేయవు. ఇలాంటివేవి దేవుని వాక్యము దగ్గర పనిచేయవు. దేవుడు చెప్పాడు, నీవు సహనము కలిగి ఉండు. నేనే సహించుకోవాలా? అవతలి వాళ్ళు సహించుకోరా? అవతలి వాళ్ళు సహించుకుంటారో లేదో అది తర్వాత విషయం, అది వారి వ్యక్తిగతం. నువ్వు సహించాలన్నది నీకు, దేవునికి, నీకు, వాక్యానికి, నీకు, సంఘ నియమానికి సంబంధించిన విషయం. అందుకే దేవుడు అన్నాడు,
సూర్యుడు ఉదయించినప్పుడు నీకు పుట్టిన కోపము సూర్యుడు అస్తమించేంత వరకు నిలిచి ఉండకూడదు. మన కోపాలు ఎప్పుడు కూడా మరుసటి రోజుకి ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. వీలైనంత త్వరగా ఎంత కోపం ఉన్నా సమాధాన పడిపోవాలి. దేవుని దృష్టి మన మీదకి ఆకర్షించే లక్షణం అది. చాలామంది కోపాలు పెంచుకుని ఒకరినొకరు సహించుకోలేక రోజులు నెలలు సంవత్సరాలు ఒకరినొకరు దూరం పెట్టేసుకుంటూ ఉంటారు. ముఖాలు చూడరు, మాట్లాడుకోరు, ఎవరు ఎక్కడ తగ్గరు. అందరూ ఒకరి మీద ఒకరు హెచ్చుకుపోయేవారే. కానీ దేవుని పిల్లల లక్షణాలు ఇవి కాదు. నేను తగ్గితే ఎదుటి వారి దగ్గర చిన్నబోతానేమో, నువ్వు ఎదుటి వారి దగ్గర చిన్నబోతావు. తగ్గితే దేవుని దగ్గర నువ్వు ఉన్నతురాలు అవుతావు. అదెందుకు మర్చిపోతూ ఉన్నావు? ఒక మనిషి దగ్గర నేను తగ్గితే నేను చిన్నబోతానేమో అని చెప్పి ఇది ఆలోచిస్తున్నావు. కానీ నేడుండి రేపు మట్టిలో కలిసిపోయే మనిషి ముందు చిన్నబోతున్న నేను శాశ్వత కాలము నిలిచి ఉన్న దేవుని దగ్గర నేను ఘనపరచబడుతున్నాను, ఘనత పొందుకుంటున్నాను అన్న ఆలోచన ఎందుకు మనకి రాదు? ఇలాంటి ఆలోచనలు సాతాను రానివ్వడు. అవునా కదా? ఇలాంటి ఆలోచనలు సాతానుడు రానివ్వడు. కనుక కుటుంబాలలో సహించుకునేటువంటి లక్షణము కావాలి. కుటుంబాలలో సహన గుణం మనకు కావాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనములో రాయిస్తున్న మాట చూడండి. 14వ అధ్యాయం 29వ వచనం సామెతల గ్రంథం. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందుకుంటాడు అని చెప్తున్నాడు. అంటే సహించుకోగలిగితే, సహనాన్ని కలిగి ఉంటే, శాంతము కలిగి ఉంటే దేవుని దృష్టిలో మనము వివేకులుగా కనబడుతున్నాం. మన చుట్టూ ఎంతోమంది మనుషులు ఉంటారు, మనకు ఎక్కిస్తారు, బాగా లేనిపోని మాటలతో ఎక్కిస్తారు, పౌరుషాన్ని నూరిపోస్తారు, ఆవేశాన్ని నూరిపోస్తారు, అబద్ధపు మాటలు నూరిపోస్తారు, లేని వాటిని పుట్టించి మనల్ని బాగా కోపిష్ఠులుగా తయారు చేస్తారు. ఒక వ్యక్తి యొక్క మాటలు మన మీద అంత ప్రభావము చూపగలిగితే, వ్యక్తులను చేసిన దేవుడు, వ్యక్తులను మించిన దేవుడు, ఆయన మాటలు మనల్ని ఎంత ప్రభావితం చేయాలి. మనుషులు నూరిపోస్తున్న మాటలు బాగా ఎక్కుతున్నాయి. మరి దేవుడు నూరిపోస్తున్న మాటలు ఎందుకు ఎక్కట్లేదు అంటే నువ్వు దేవుని సంబంధివి కాదన్నమాట. అంతే కదా? దేవుని సంబంధులకు దేవుడు నూరిపోస్తున్న మాటలు బాగా ఎక్కుతాయి. మనుషు సంబంధులకు మనుషులు నూరిపోస్తున్న మాటలే ఎక్కువ అవుతాయి. కనుక మనము సహనము కలిగి ఉండవలసిన వారు. ఒకవేళ ఎవరి విషయంలోనైనా సరే నీకు సహనము కోల్పోతే ఇప్పుడే వారిని క్షమించి, వారి జీవితంలో నీవు తొందరపడిన పరిస్థితులను దేవుని దగ్గర క్షమాపణ వేడుకుని సహనము కలిగి తిరిగి మరలా కలవలసిన బాధ్యత దేవుని కుటుంబాలది. అది లేదా నువ్వు దేవుని సంబంధివి అయితే కాదు. దేవుని సంబంధివి ఎంత మాత్రమో కాదు. నేను అదే చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. మనిషి దగ్గర తగ్గినంత మాత్రాన నువ్వు చిన్నబోయినట్లు కాదు. నీకు మనిషి కంటే నీ సృష్టికర్త అయిన దేవుడు ముఖ్యము. ఈ భూమి మీద, భూమిని విడిచిపెట్టిన తర్వాత నిన్ను చూసేవాడు, నిన్ను కాచేవాడు నీ తండ్రి అయిన దేవుడు. ఆయన ముందు నువ్వెలా ఉంటున్నావు అన్నది ముఖ్యం. కనుక ఇక్కడ కుటుంబాలు దేవుని కుటుంబాలుగా గుర్తింపబడాలంటే కావలసిన 5వ లక్షణము సహనం. మొదటిదేంటి? విధేయత. రెండవదేంటి? విశ్వాసము. మూడవదేంటి? ప్రేమ. నాలుగవదేంటి? పవిత్రత. 5వదేంటి? సహనం. ఉందా ఈ కుటుంబాలలో మనకి? పొరపాట్లు చేయడం మానవ సహజం అండి. తప్పులు చేయడం మానవ సహజం అండి. మనకి ఎవరైనా సరే దేవుని నియమాలు, దేవుని సంగతులు ఇలా చెప్పేవారుగా ఉంటే ఆ పొరపాట్లు మన వైపు నుంచి జరగవు కదా. మనము మానవులము కనుక పొరపాట్లు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ క్షమించగలిగే గొప్ప గుణము దేవుని దగ్గర మాత్రమే ఉంది. ఆయన దగ్గర నుండి ఆ గుణాన్ని పుణికి పుచ్చుకుని మనం అందరినీ సహించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటారా?
యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోనండి. ఆయన ఎంతమందిని సహించాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ మనల్ని ఆయన సహిస్తూ ఉన్నాడు. మన ఆలోచనలతో, మన తొందరపాటులతో, మన అవివేకముతో యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయాసానికి గురి చేసిన సందర్భాలు మన జీవితాల్లో లేవా? ఉన్నాయా లేదా? కానీ ఇప్పటికీ ఆయన మనల్ని సహిస్తున్నాడా లేదా? ఇప్పటికీ ఆయన మనల్ని సహిస్తూ తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుండి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని వాక్యము చెబుతూ ఉంది. ఆయనే మనలను సహిస్తూ ఉన్నప్పుడు, ఆయన సహనము వలన మనము ఇంకా జీవిస్తూ ఉన్నప్పుడు, మన కుటుంబములో వారిని సహించకపోవడానికి మనకేం పోయింది చెప్పండి? మన కుటుంబంలో ఉన్న వారిని సహించలేకపోవడానికి మనకొచ్చిన ఇబ్బంది ఏంటి? లేదండి వాడు చెడ్డవాడు, లేదండి ఆమె చెడ్డది, వాళ్ళు మంచివాళ్ళు కాదు, కీడు తలపెట్టువారు, లేదండి వాళ్ళు స్థిరమైన వాళ్ళు కాదు. దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయి వారి మార్పు కొరకు. నువ్వు సరైన వాడివే కదా, నువ్వు స్థిరమైన వాడివే కదా, నువ్వు బాగున్న వాడివే కదా. ఒకరిని ఒకరు సహించుకోగలిగితే ఆ సహనము ఎదుటి వ్యక్తిని మార్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి నీ కుటుంబములో ఎవ్వరి మీద నువ్వు సహనాన్ని కోల్పోవద్దు. తప్పు చేసిన వారి మీద ఎప్పుడు సహనాన్ని కోల్పోవద్దు. గద్దించు, శిక్షించు, తప్పు లేదు, అది ధర్మం. ఆ గద్దింపు శిక్ష లేకపోతే వారు మొండిబారిపోతారు. అంత మాత్రము చేత ఎవ్వరిని కూడా దూరం పెట్టుకోవద్దు, ఎవ్వరిని కోల్పోవద్దు. దేవుని కుటుంబముల యొక్క లక్షణాలు ఏంటో చెప్పనా? అందరూ కావాలనుకున్న అందరినీ కలుపుకుంటారు దేవుని కుటుంబపు వారు. దేవుని కుటుంబపు వారు కాని వారే నువ్వు నాకు వద్దు, నీతో నాకు సంబంధం లేదు అనుకుంటూ ఉంటారు. కనుక ప్రియులారా, దేవుని కుటుంబంలో ఉండే లక్షణాలు 5 లక్షణాలు నేను మీకు ఈ రాత్రి చెప్పాను. మరికొన్ని లక్షణాలు ఉన్నాయి, రేపు రాత్రికి నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి పరిశుద్ధమైన మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, కన్నులు మూసుకొనండి, ప్రార్థన చేసుకుంటాం. కృప కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవుని కుటుంబాలు ఎలా ఉంటాయో ఆ కుటుంబాలలో ఉన్న లక్షణాలు ఒక 5 ఈ రాత్రి మేము మాట్లాడుకున్నాం. మొదటిది విధేయత, నోవాహు గారి కుటుంబం నుంచి చూసాం. రెండవది విశ్వాసము, అబ్రహాము గారి కుటుంబం నుండి చూసాం. మూడవది ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి మాటల్లో నుండి చూసాం. నాలుగవది పరిశుద్ధత, యోబు గారి కుటుంబం నుంచి చూసాం. ఐదవది ఒకరిని ఒకరు సహించుకునే గుణము, నీ వాక్య సంగతులలో నుండి మేము చూసాం. ఈ 5 లక్షణాలు మా కుటుంబాలలో స్థిరపరచుకోవడానికి సహాయం చేయండి. ఎవరెవరైతే ఈ మాటలు విన్నారో, విన్న మాటల నుండి తప్పిపోకుండా ఈ మాటలకు లోబడి కుటుంబాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. మిగిలిన సంగతులు రేపు రాత్రికి మేము మాట్లాడుకోవడానికి కృప చూపించమని, ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని, కూడి వచ్చిన వారందరినీ నీ వాక్యముతో నింపి పంపించమని నీతిమంతుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి దేవుని ప్రియులారా మీకు మీ కుటుంబాలకు నూరంతలుగా తోడయ్యండి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సమాధానాలతో మన గృహాలకు తిరిగి పెడతాం. అందరికీ వందనాలు.